హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పుడు యునానిమస్ గా ఆడియన్స్ డిక్లేర్ చేసేసారు. చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా సంక్రాంతి విన్నర్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. కలెక్షన్స్ కూడా ఏ స్థాయిలో వస్తున్నాయో, అఫీషియల్ పోస్టర్స్ అండ్ బుకింగ్స్. సో ఎందుకు ఈ స్థాయి అంటే సంక్రాంతికి సంబంధించి మనశంకర్ వరప్రసాద్ గారు విజయం సాధించారు. అటు పాజిటివ్ టాక్ వచ్చిన శర్వానంద్ గారి సినిమా కంటే కూడా మన నవీన్ పోలిశెట్టి గారి సినిమా కంటే కూడా చిరంజీవి గారి సినిమాకి ఎక్కువగా ప్రజాదరణ లభించిన ఎందుకు ఇదంతా కూడా? సో దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మరి పండగ సినిమా అంటే ఇప్పుడు మరి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమానే అని చెప్పేసి చెప్తున్నారు. సో చిరంజీవి గారి కెరీర్ లోని ఇది బిగ్గెస్ట్ హిట్ గా కొన్ని నిలవబోతుందని చెప్తున్నారు. మరి ఈ స్థాయి విజయం ఎలా చూడొచ్చు అంటారు సార్? సంక్రాంతికి ఈసారి మొత్తం 5 సినిమాలు ఆడియన్స్ కు ముందుకు వచ్చాయి. అవును, మనం రిలీజ్ కు ముందే ఒకసారి వీడియో కూడా చేసాం. సంక్రాంతికి 5 సినిమాలు ఎవరికి విన్నింగ్ అవకాశాలు ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ సంక్రాంతి కాన్సెప్ట్ రాజాసాబ్ మినహాయిస్తే మిగతా 4 సినిమాల కాన్సెప్ట్ కామెడీ ఓరియంటేషన్. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అవును, అన్ని ప్రయత్నాలు అంటే కలెక్షన్ లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండొచ్చు, కానీ అన్ని 35 మార్క్స్ తెచ్చుకున్న సినిమాలే. నవీన్ పొలిశెట్టి కావచ్చు, శర్వానంద్ కావచ్చు, రవితేజ కావచ్చు, ఇవన్నీ పాస్ మార్కులు తెచ్చుకున్నాయి. వీటికంటే డిస్టింక్షన్లో కంటే ముందు ఉన్న సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి సక్సెస్ సూచనలు మనకు కనబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సహజంగా చిరంజీవి సినిమా అనగానే హీరో ఓరియంటేషన్ సినిమా అయి ఉంటుంది. కానీ ఈ సినిమాకు హీరో కమ్ డైరెక్టర్, అంటే డైరెక్టర్ కూడా ఇక్కడ కీలక పాత్రధారి. అతనే అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలంటే, అతను 2025లో సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఒక బిగ్ హిట్ సినిమా ఇచ్చాడు. సింగిల్ లాంగ్వేజ్లో దాదాపుగా నిర్మాత చెప్పినట్టు 300 కోట్ల రూపాయల గ్రాస్ తెచ్చే సినిమాను ఆయన ఆడియన్స్కు అందించాడు. ఒక తెలుగు స్టేట్లలో ఒక సినిమాకు 300 కోట్ల గ్రాస్ వస్తుందని అంతవరకు ఎవరు ఊహించలేదు కూడా. అంత మార్కెట్ ఉందా అన్నది మనకు కూడా తెలియదు. అంత క్రియేట్ చేశారు మార్కెట్. కాబట్టి ఆ సినిమాకు హైప్ వచ్చింది, డైరెక్టర్కి హైప్ వచ్చింది, అందులో హీరోగా నటించిన వెంకటేష్కు మైలేజ్ వచ్చింది, అప్పుల పాలైన దిల్ రాజు కోలుకున్నాడు. ఇవంతా పాజిటివ్గా జరిగింది. ఈ 2026కి వచ్చేవరకల్లా సేమ్ మళ్ళీ కామెడీ ప్యాటర్న్ సినిమాలో వచ్చేసారు. విశ్వంబర సినిమా లాస్ట్ సంక్రాంతికి రావాలి, అది వాయిదా పడింది. ఈసారి అంటే 2026 సంక్రాంతికి కూడా అది రాలేదు. అంటే అలాంటి ఒక విజువల్ వండరు అని చెప్పబడుతున్న సినిమాను కూడా పక్కకు పెట్టి చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. జస్ట్ 85 డేస్లోనే ఈ సినిమా పూర్తయిందని అంటున్నారు. చిరంజీవి సినిమా కాదు, ఈ మధ్య కాలంలో 3 నెలల్లో ఒక సినిమా పూర్తి అవడం అంటే అసాధ్యం. అవును, అనుకున్న రోజుల్లో ఒక సీనియర్ హీరోలు ఇద్దరు కలిసి చేసి సులువుగా చేసేసారు సినిమా. అంటే ఆ సినిమాకున్న నేపథ్యం కూడా అలాంటిది. భారీ సెట్టింగ్స్, యాక్షన్, చేజింగ్లు ఇలాంటి హడావులు లేకుండా ఒక లైటర్ వేలో ఒక చమక్కులు ఉండే సంభాషణతో చేసిన సినిమా. మరి చిరంజీవి 1990లో ఆయన నుంచి ఆడియన్స్ ఏం చూశారో అలాంటిదే నేను అందిస్తున్నానని అనిల్ రావిపూడి ముందు నుంచి చెప్పారు. అప్పుడు చిరంజీవిని చూసిన ఆడియన్స్ ఇప్పటికే ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చిరంజీవి స్టైలిష్ యాక్షను, సరదాగా జోక్స్ చేయడం, వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ, ఇవన్నీ వాళ్ళకి నచ్చడంతో ఈ సినిమాను ఆదరిస్తున్నారు. పైగా పాటలు కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా ముందే అనిల్ రావిపూడి ప్లానింగ్లో ముందే పాటలు వదిలేశాడు. అంటే పాటల్ని హైప్ చేస్తే ఆ పాటలతోని ఆ ట్రెండింగ్లోకి వచ్చేస్తాయి, రీల్స్ వస్తాయి, హుక్ స్టెప్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో విధంగా అది సోషల్ మీడియాలో ఉంటుంది. ఈ ఫార్ములా సంక్రాంతికి వస్తున్నాము అమలైంది. అదే ఫార్ములా ఇక్కడ తెచ్చిపెట్టాడు. రామ్ గోపాల్ వర్మ తన సినిమాను తనే ప్రమోట్ చేసుకుంటాడు. మీకు తెలిసిందే, ఆయన పక్కన హీరో కూడా కూర్చోడు, ఆయన సోలోగా కూర్చుంటాడు. అనిల్ రావిపూడిది కూడా కొద్దిగా అలాంటి స్కూలే, కానీ కొంత తేడా ఉంటుంది. అనిల్ రావిపూడి అతను కొద్దిగా చదువుకున్నవాడు, ఈ తరం మనిషి కాబట్టి ఆ సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటాడు. ఆ విధంగా దాన్ని బూస్టప్ చేయడంతో అందరి దృష్టి సంక్రాంతి సినిమాలో శంకర్ వరప్రసాద్ మీద దృష్టి నిలిచింది. లక్కీగా డిసప్పాయింట్ చేయకుండా ఆ సినిమా కూడా అలా ఎంటర్టైన్మెంట్ ఉండడం, అలా కొద్దిగా అందరూ ఇష్టపడే వెంకటేష్ కూడా అందులో ఉండడం, నయనతార గ్లామర్, యూత్కు కావాల్సిన హీరోయిన్, ఇవన్నీ కుదిరాయి. దాంతో నా సినిమాకు మొదటి స్థానం దక్కింది.
ఓకే. ఇక మిగతాగా మనం ఇప్పుడే అంచనా వేయలేము. రవితేజ సినిమా కూడా బాగుందన్నారు. నవీన్ పొలిశెట్టి యూత్ రిప్రజెంటేషన్ హీరో, జాతిరత్నాలు లాగా ఆయన కూడా పెద్ద హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా నారి నడుమ మురారి. నిజానికి ఆ నిర్మాత నిర్లక్ష్యం చేశాడు కానీ ఆ సినిమాను సరైన విధంగా ఆయన ప్రమోట్ చేయలేదని చెప్పాలి. ప్రమోట్ చేసి ఉంటే కాంపిటీషన్లో ఈ సినిమా కూడా ఉందని రిజిస్టర్ అయ్యేది. ఆ రిజిస్టర్ కావడం వల్ల దానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చేది, థియేటర్లు కూడా దొరికేది. అది నిర్మాత నిర్లక్ష్యానికి కారణం నారి నడమ మురారి. ఒక ఎంతో అనుభవం ఉన్న ఆయన మరి చివరికి వచ్చేవరకల్లా కారణాలు ఏంటో, ఆర్థిక ఇబ్బందులు తెలియదు కానీ ఆ సినిమాను ప్రారంభంలో కిల్ చేశాడు. అయినప్పటికీ ఆ సినిమాలో దమ్ము ఉండడం వల్ల అది మెల్లమెల్లగా కోలుకుంటుంది. బహుశా సంక్రాంతి అయిపోయాక ఆ పై వీక్లో మిగతా సినిమాలు కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇయర్ కి అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ ఇయర్ కి ఇప్పుడు మనశంకర్ ప్రసాద్ గారు ఉండే అవకాశం ఉందా సార్ ఇండస్ట్రీ హిట్ గా? ఇండస్ట్రీ హిట్ అంటే ఇంకా 11 నెలలు టైం ఉంది మనకు. అప్పుడే మనం దానికి ఒక ముద్ర వేయలేము. కానీ నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, చిరంజీవి సినిమాలో హైయెస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఇది కూడా ఇందాక చెప్పినట్టు సింగిల్ లాంగ్వేజ్, ఇది కూడా పాన్ ఇండియా సినిమాలో చేసి ఉంటే ఫలితం ఇంకా ఎక్కువ ఉండేదేమో. కానీ సింగిల్ లాంగ్వేజ్లో చిరంజీవికి చాలా సినిమా సూపర్ హిట్లు, డూపర్ హిట్లు, మెగా హిట్లు, మహా హిట్లు చాలా ఉన్నాయి. వాటన్నిటికి వచ్చిన రెవెన్యూ కంటే ఈ సినిమాకు ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. పైగా దీనికి ప్రీమియర్స్ కూడా వేశారు, టికెట్ రేట్లు హైప్ ఉన్నాయి. కాబట్టి చిరంజీవి తన కెరీర్లో బిగ్గెస్ట్ మూవీగా ఆయన కూడా ఎప్పుడో పేర్కొంటాడు. చిరంజీవి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, సంక్రాంతికి వచ్చింది. చిరంజీవి ఫేస్లో ఆ గ్లో కూడా మీరు చూడొచ్చు. ఆ సక్సెస్ ఇచ్చిన గ్లో అది. పాపం ఆయన చాలా కాలంగా అంటే రీఎంట్రీ తర్వాత చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వైవిధ్యమైన కథలు అన్నాడు, కొద్దిగా అండర్ లో ప్రొఫైల్లో చేద్దాం అనుకున్నాడు, ఒక ప్రయోగం చేద్దాం గాడ్ ఫాదర్ లాంటిది ఒక ప్రయోగం చేశాడు. ఇవన్నీ వర్కౌట్ కాలేదు. ఆచార్య చేశాడు, మొదటిసారి తండ్రి కొడుకులు, హీ ఎక్స్పెక్టేషన్ మూవీ, అది డిసప్పాయింట్ చేసింది. ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. అదేంటంటే దాని సమాధానమే మనశంకర వరప్రసాద్ గారు. అంటే చిరంజీవి నుంచి ఎంటర్టైన్మెంట్ జనం ఆశిస్తున్నారు. 70 ఏళ్ళ వయసు అనేది జస్ట్ నెంబరింగ్ మాత్రమే. కానీ ఆయన హుషారుతనం చూస్తుంటే మన ఇండస్ట్రీలో ఉన్న 35-40 ఏళ్ళ వయసు ఉన్న హీరోలు కూడా అంత ఉత్సాహంగా మనకు కనపడవు. ఇవన్నీ వెరసి చిరంజీవి బాగా చేశాడు, బాగా డ్యాన్స్ ఉన్నాయి, పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, నయనతార ఉంది, కామెడీ బాగుంది, ఇవన్నీ ఆ సినిమాకు హెల్ప్ అయ్యి ఈ రోజున ఇంత రెవెన్యూ తెస్తుంది. అవును సార్, ఈ సినిమా విజయం ఆయన మిగతా సినిమాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందా సార్? మార్కెట్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, వీటన్నిటి అంటే విశ్వంబర సమ్మర్ లోనే అన్నారు కాబట్టి. విశ్వంబర గురించి మనం ఇప్పుడు అంచనా వేయలేము. అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడో డైరెక్టర్ ఆవేశపడి ఫలానా కథ అంటూ ఒక లైన్ చెప్పేసి మళ్ళీ ఆయన ఎటువేయడం తెలియదు. అవును. అయితే విశ్వంబర ప్రయత్నం ఏమిటి, ప్రయోగం ఏమిటి, దాని గ్రాఫిక్స్ ఏంటి, పైగా ఇప్పుడు దానికి మార్కెటింగ్ సమస్య కూడా ఎదుర్కోవచ్చు. ఖర్చు ఎక్కువ పెడితే చిరంజీవి అయినప్పటికీ కూడా ఒక పరిమిత మార్కెట్ ఉంటుంది. పైగా దాన్ని పాన్ ఇండియా అని అన్నారు. మరి పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా వెళ్తుందా లేదా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. నిజానికి ఈ సినిమా మొదలు పెట్టక ముందే ఆలోచించాలి. ఏదో ఆవేశంలో మొదలు పెట్టారు. ఆ బింబిసారా ఇచ్చిన ఉత్సాహం, డైరెక్టర్ ఏదో స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని పోయాడు. అది కూడా చిరంజీవి కూడా అప్డేట్ వర్షన్ డైరెక్టర్లతో యాక్ట్ చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఆయన డేట్స్ ఇచ్చాడు. మొదలైంది, అది ముందుకు వెళ్ళింది. మరి ఆ సినిమా ఏ మేరకు మార్కెటింగ్ అయ్యి సులువుగా ఇబ్బందులు లేకుండా ఆడియన్స్ ముందుకు వస్తుందనేది ఆలోచించారు. ఖచ్చితంగా దానికంటే ముందు వచ్చిన మనశంకర వరప్రసాద్ ప్రభావం ఆ సినిమా మీద ఉంటుంది. రెండు విధాలుగా ఉంటుంది. ఇక్కడేమో ఎంటర్టైన్మెంట్ సినిమా, అదేమో ఒక ఇమాజినేషన్ గ్రాఫిక్ ఓరియంటేషన్ సినిమా. పైగా శంకర వరప్రసాద్ గ్రాస్ ఎక్కువ వస్తే చిరంజీవితోని ఇంత గ్రాస్ మనకు గ్యారెంటీ ఉంది కాబట్టి ఆ సినిమా మార్కెటింగ్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా దాని గురించి మనం ఇప్పుడే అంచనా వేయలేం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.